మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క అక్టోబర్ నెలలో ద్వాదశ రాశి ఫలితాలను చూసుకోబోయే ముందు ఒకసారి గ్రహస్థితి చూసుకున్నట్టయితే కుజుడు మనకు స్తంభించి ఉన్నాడు మిథునంలో. గురుగ్రహము వక్రగతి మేషం వైపుగా చూస్తూ ఉంది. దీంతో పాటుగా సూర్యుడు బుధుడు ఇద్దరు కూడా కేతువుతో కలిసి ఉన్నారు. శుక్రుడు సొంత ఇంటిలో ఉండడం జరిగింది తులాలో. యాజ్ యూజువల్గా శని భగవానుడు కుంభంలో వక్ర దృష్టిలో ఉండడం జరుగుతున్నది. మరి ఈ విధమైనటువంటి గ్రహచారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి మరి యొక్క అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఒక విషయం గుర్తుంచుకోండి, గోచారం వేరు, గ్రాచారం వేరు. ఇక్కడ గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటవి, గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు. మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉందో ఈ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మీ యొక్క నామము ఏదైతే ఉందో, నామకరణం ఏదైతే ఉందో దానిని ఆధారంగా తీసుకొని మీరు ఎప్పుడైతే జాతకాన్ని చూసుకుంటున్నారో ఆ యొక్క ప్రశ్న, ఆ యొక్క జాతక సమయాన్ని ఆధారంగా తీసుకొని మరి ఇక్కడ మీ యొక్క జన్మనామము ఏమిటి అనేటువంటిది కూడా ఆధారంగా తీసుకొని జన్మనామము, వ్యవహారిక నామము, మీరు ప్రశ్న అడిగినటువంటి సమయము, దీంతో పాటుగా మీ లగ్నము, గోచారంలో ఉండేటువంటి స్థితి, గ్రహచారంలో ఉండేటువంటి స్థితి, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మీకు జరగబోయేది ఏమిటి అనేది చెప్పడమే ఆస్ట్రాలజీ. ఏదో పేరు రీత్యా అని కానీ లేదా మరొకటి అనేటువంటిది కాదు. విన్నరా, ఇది అద్భుతమైనటువంటి విద్య, సబ్జెక్టు ఎంతో అమోఘం. ఇది కనుక మరి ఇంతటి సబ్జెక్టు కలిగినటువంటి మనము చాలా కాల్స్ కూడా వస్తూ ఉన్నవి. అందరూ కూడా చాలా సంతోషంగా ఎగ్జైట్ అవుతున్నారు. జరిగినటువంటి పాస్ట్ చెప్పడం కానీ, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్పడం కానీ, ఇవన్నీ కూడా అందరూ కూడా ఇట్లా కళ్ళకు కట్టినట్టుగా కూడా చెప్తున్నారు గురువు గారు అని చెప్పడం జరుగుతున్నది. కనుక అందరికీ కూడా ఈ యొక్క వీడియో రూపకంగా సంతోషాన్ని తెలియపరుస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా మీ మీద ఉండాలి అని చెప్తూ వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మరొకసారి గురువు మీకు లగ్నంలో ఉండి వక్ర దృష్టికి వెళ్ళడం జరిగింది. దీనివల్ల మరి స్థాన చలనాలు అయితే గోచరిస్తూ ఉన్నవి. పదవిహీనత, వ్యర్థ సంచారములు, ప్రయాణాలు, స్త్రీ మూలక డబ్బు ఖర్చులు, దీంతో పాటుగా ఈ యొక్క వృషభ రాశి వారికి వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి. కొంత జాగ్రత్తగా ఉండండి. శనైశ్వరుడు కూడా మరి 12వ స్థానాన్ని చూస్తున్నాడు. శని గురువు రెండు కలిపి, గురువు వక్రదృష్టి మీద శని వక్రదృష్టి, శని యొక్క చూపు పడడం జరిగింది. కనుక ధన వ్యయము, ప్రమాద సూచన, విచారము, వ్యయ ప్రయాసలు, శ్రమ. ఏది గురువు మీకు లగ్నాత్ ఉన్నప్పటికీ 12వ స్థానంలో చూపు, శని భగవానుడు వక్రముండి శని భగవానుడి యొక్క వక్ర దృష్టి వల్ల మనకు కొంత ఇబ్బందికరంగా ఉంది. అయినా శని భగవానుడి యొక్క వక్ర దృష్టి 11వ స్థానం మీద ఉన్నది. గురువు 12లో ఉన్నాడు. మరి 11వ స్థానంలో శని భగవానుడి వక్ర దృష్టి వల్ల కొంత వ్యాపారం చేసేటువంటి వారికి అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నవి. సంతాన సౌఖ్యము ఉన్నది. ఇష్టవాంఛ మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అనేటువంటి విధంగా మీకు ఆ యొక్క అమ్మవారు ఆశీర్వాదం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క అక్టోబర్ నెలలో. కనుక ఏదైతే మనస్సులో సంకల్పించుకుంటున్నారో అది తప్పకుండా జరిగేటువంటి ఛాన్స్ ఉంది. మరొక విషయం ఏమిటి అంటే వృషభ రాశి వారు చేసినటువంటి తప్పులకు శిక్ష అమలు చేసేటువంటి సమయంగా భావన చేసుకోండి. కనుక ఏదో తప్పు చేసి తప్పించుకుంటాము అనేటువంటి విధంగా మాత్రం కుదరదు. తప్పకుండా శిక్ష పడాల్సిందే, అంతే. విన్నరా?
ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి శుక్రుడు 6లో ఉండడం వల్ల కొంత అజ్ఞాతులతో కలహాలు, అంటే ముక్కు ముఖం తెలియని వారితో ఎక్కువగా దూరం వెళ్ళొద్దు. ఎంతనైతే గీత ఉందా గీత దాటి వెళితే మాత్రం కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కుటుంబ సమస్యలు, కలత్ర రోగము, అదేవిధంగా ఇల్లీగల్ ఎఫైర్స్ ఏమైనా ఉన్నాయో దానికి సంబంధించి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంచెం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు. ఇక ముఖ్యంగా ఏమిటి అంటే 2లో కుజుడు ఉన్నాడు. మరి ఈ యొక్క 2లో కుజుడు ఉండడం వల్ల వృషభ రాశి వారికి కుజుడి వల్ల ఏమిటి అంటే రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చాలా ఆలస్యంగా వచ్చే పరిస్థితి, ఎందుకంటే స్తంభించింది అక్కడ. కనుక దుష్టులతో అకారణ కలహాలు, దీంతో పాటుగా ప్రమాదము, కార్యవస్తు నష్టము ఉన్నది. దీంతో పాటుగా మీ పేరు అయితే ఏదైతే ఉందో పేరు ప్రఖ్యాతలు అది క్షీణించేటువంటి సమయంగా భావన చేసుకోండి ఈ యొక్క అక్టోబర్ నెలలో. ఇక ముఖ్యంగా ఇంకేమిటి అంటే ఎవరైతే సంతానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లో ఉంటారో వారికి కొంత ఇబ్బందికరంగా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండండి. యంత్ర సంబంధిత ప్రమాదాలు ఉన్నవి, దీంతో పాటుగా గాయాలు, దుష్టులతో కలహాలు, శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా అనుకున్న ఫలితం అంటే మనకు పని ఎక్కువగా కొంత పని చేసినప్పటికే ఏదో అలసిపోయినటువంటి పరిస్థితి కానీ, కొందరికేమో అధికంగా పని ఉండడం కానీ జాతకరీత్యా ఇలా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. కొంత సభా గౌరవం కూడా గోచరిస్తూ ఉన్నది. కనుక అన్నింటా కూడా చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క వృషభ రాశి వారు. మరొకటి ముఖ్యం ఏమిటి అంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వచ్చే పరిస్థితి ఉన్నది, జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారికి ఇంకా చూసుకుంటే మరి సూర్య భగవానుడు మీకు పంచమాతు స్థానంలో ఉండడం జరిగింది. పంచమాత అంటే మనకు కొంత నమ్మక ద్రోహం జరిగే పరిస్థితి, ఎవరి నుండైనా ధన నష్టము, శత్రువుల వలన భయము, ఇంకా ఆలోచనహీనత. ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి సమయంగా భావన చేసుకోండి, లేదా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. మరొకటి ఏమిటి అంటే ఈ యొక్క శుక్రగ్రహము కూడా 12వ స్థానం, అంటే మీ యొక్క బ్యాక్ లుక్లో ఉండడం వల్ల కొంత శుక్రునికి సంబంధించింది కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. యంత్ర ప్రమాదాలు, ఏదో ఎక్స్పెక్టేషన్, ఇది కావాలి అది కావాలి లేదా ఇట్లా అట్లా అనేటువంటి ఏదో ఎక్స్పెక్టేషన్ ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక అలాంటిది ఏం లేకుండా ఉన్నట్టు ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం కూడా కొలుచుకునే ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.